గెద్దెలపాడు గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం ఎవరికి వచ్చినా ఆ ఊరి పెద్దలకు కప్పం కట్టాల్సిందేనట. లేదంటే ముందు బుజ్జగింపు, తర్వాత బెదిరింపు, ఆ తర్వాత గ్రామ బహిష్కరణే చేస్తారట. వారంతా పాత సినిమాల్లో రచ్చబండల సాయంత్రం కూర్చొని తాపీగా తీర్పులు చెబుతుంటారట. ఈ గ్రామ పెద్దలు తాజాగా మరో దారుణానికి సైతం ఒడిగట్టారు. ఓ ఆశా వర్కర్ తాము చెప్పినట్లు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని గ్రామాన్ని నుంచి వెలివేశారు. పంతొమ్మిది మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు ఏం చెప్తే అదే అక్కడ వేదం శాసనం. జోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గెద్దెలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్గా 2014 నుంచి పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామంలోని ఆశా వర్కర్, అంగన్వాడీ పోస్టులకు గ్రామ పెద్దలు వేలం నిర్వహించారు. ఆ మేరకు డబ్బులు ఇచ్చిన వారే ఆ పోస్టులు నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టును 2 లక్షల రూపాయలకు ఓ మహిళ దక్కించుకుంది. దీంతో అప్పటి వరకు పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త హరిదేవితో రాజీనామా చేయించారు సదరు గ్రామ పెద్దలు. ఇక ఇప్పుడు ఆ ఆశా వర్కర్ పోస్టు వేలానికి వచ్చింది. ఈ పోస్టును వేలంలో 1,90,000 రూపాయలకు వేలం వేశారట. చంద్రమ్మను పిలిచి వేలం వేశామన్నారు. తనను రాజీనామా చేయాలని హుకుం కూడా జారీ చేశారట. ప్రస్తుత ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎవరూ సాయం చేయకూడదని, వారింట్లో శుభకార్యాలకు సైతం వెళ్లవద్దని గ్రామ పెద్దలు దండోరా వేయించారట. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారట. దీంతో చంద్రమ్మ ఆశా వర్కర్ల యూనియన్తో కలిసి డిఎంహెచ్ఓకు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. మీటింగ్ పెట్టించేసి నాకు పిలిపించి, అమ్మ నువ్వు ఎలాగైనా సైన్ పెట్టాలా, రిజైన్ చేసేయాలి నీ జాబ్కి, లేకపోతే అంటే ముందు ఏం చేశారంటే 2 లక్షలైన ఇవ్వాలా, లేదు అంటే రిజైన్ చేసేయాలని అడిగారు సార్. 2 లక్షలైన ఇవ్వాలా, రిజైన్ చేసేయాలంటే నేనైతే రిజైన్ చేయను, నేను పేద్దాను, 2 లక్షలు ఇంకా ఇవ్వలేను, రిజైన్ కూడా చేయలేను, నేనైతే పెట్టనని చెప్పాను సార్. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నిన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, నువ్వు ఎలాగైనా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినా మాకు వద్దమ్మా, నేను 2 లక్షలు ఇస్తాను అన్నాను సార్. కానీ వద్దమ్మా నువ్వు ఎలాగైనా రిజైన్ చేసామంటే నేనైతే చేయనని చెప్పాను సార్. సరే వెంటనే మీటింగ్లు వేసిపోయినంటే 12-1 గంటల లోపే దండూరు వేస్తారు సార్. మాతో ఎవరు మాట్లాడకూడదు, నేను ఇచ్చిన మందులు తీసుకోకూడదు, 104 వచ్చినా వెళ్ళకూడదని చెప్పేశారు సార్. ఊర్లో డ్యూటీ కూడా చేయొద్దని చెప్పేశారు సార్. కానీ నేనైతే వెల్త్ సెంటర్కి వెళ్ళి 4 వరకు ఉన్నాను సార్. నా డ్యూటీ కదా, నేను చేయాలి కదా, నేనైతే చేశాను సార్. 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు గద్దల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది చంద్రమ్మ. తనలాంటి పేదలు వారు అడిగినంత డబ్బు ఇవ్వలేమని, తనను కాపాడాలని వేడుకుంటోంది చంద్రమ్మ.